హలో స్ట్రేంజర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సివిల్ స్ట్రేంజర్స్. యూపీఐ అనేది ఒక పేమెంట్స్ ఇంటర్ఫేస్. వరల్డ్‌లో చాలామంది యూపీఐని యూజ్ చేస్తూ ఉంటారు. దీని ట్రాన్సాక్షన్స్ హిస్టరీ వచ్చేసి బిలియన్స్‌లో ఉంటుంది. దీని ద్వారా ట్రాన్స్‌ఫర్ చేయబడ్డ అమౌంట్ వచ్చేసి ట్రిలియన్స్‌లో ఉంటుంది. యూపీఐ స్టాండ్స్ ఫర్ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. యూపీఐ యొక్క న్యూ రూల్స్ అయితే చేంజ్ అయిపోయాయి ఫ్రమ్ 1 ఏప్రిల్ 2025 నుంచి. ఈ న్యూ యూపీఐ రూల్స్ గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్‌గా తెలుసుకుందాం. ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం వంటి యాప్స్ యూజ్ చేస్తున్న వారు కంపల్సరీగా ఈ న్యూ యూపీఐ రూల్స్ గురించి తెలుసుకోవాల్సిందే. అందుకే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోండి. మనం న్యూస్‌లో చూసుకుంటే యూపీఐ యూజర్స్ అలర్ట్ బ్యాంక్ మరియు యూపీఐ యాప్స్‌లు 1 ఏప్రిల్ 2025 నుండి మొబైల్ నంబర్ వెరిఫికేషన్ నియమాలను అమలు చేస్తున్నాయి. ఏవైతే యూపీఐ రూల్స్ ఉన్నాయో అవి మార్చ్ 31 11:59 PM వరకే వర్క్ చేస్తాయి. ఆ తరువాత నుంచి న్యూ రూల్స్ అప్లికబుల్ అవుతాయి. న్యూస్ ఏమంటుందంటే యూపీఐ లావాదేవీల భద్రత మరియు సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొత్త ఆదేశాలను ప్రకటించింది. న్యూ రూల్స్‌ని అయితే ప్రకటించడం జరిగింది. ఆ న్యూ రూల్స్ వచ్చేసి మనం చూసుకుంటే బ్యాంకులు, పీఎస్‌పీ యాప్‌లు మొబైల్ నంబర్ రివకేషన్ లిస్ట్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్‌ని ఉపయోగించుకోవాలి. మరియు కనీసం వారానికి ఒకసారైనా క్రమం తప్పకుండా వారి డేటాబేస్‌ని అయితే అప్డేట్ చేస్తూ ఉండాలి. ఏప్రిల్ 1 నుంచి యూపీఐ నుంచి ఎవరైతే యూపీఐ ఐడీని యూజ్ చేస్తున్నారో వాళ్ళకైతే ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. లేదా అప్రూవల్ ఫామ్ అనేది రావడం జరుగుతుంది. అందులో యూపీఐ ఐడీ అండ్ మొబైల్ నంబర్ రాసి ఉంటుంది. యూపీఐ ఐడీ అండ్ ఫోన్ నంబర్ మ్యాచ్ అయితే యెస్ ఇట్ ఈస్ కరెక్ట్ అని అప్రూవల్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ అప్రూవల్ ఇచ్చాక మాత్రమే యూపీఐ ఐడీ అనేది వర్క్ చేస్తుంది. అప్రూవల్ ఇవ్వకపోతే వర్క్ చేయదు. ఈ ప్రాసెస్ అనేది ఆ పర్సన్ ఎవ్రీ వీక్ చేయాల్సి ఉంటుంది. పాత మొబైల్ నంబర్లను తిరిగి కేటాయించడం లేదా తిరిగి కేటాయించడం వల్ల కలిగే ట్రాన్సాక్షన్ లోపాలనైతే ఈ న్యూ రూల్స్ తగ్గిస్తుంది. డిస్కనెక్ట్ చేయబడిన మొబైల్ నంబర్లను 90 రోజుల గ్యాప్ తర్వాత మాత్రమే కొత్త సబ్స్క్రైబర్స్కు తిరిగి కేటాయించవచ్చని టెలికమ్యూనికేషన్ విభాగం డిఓటి మార్గదర్శకాలు పేర్కొన్నాయి. యూజువల్గా మనం చూసుకుంటే ఇప్పుడు మన దగ్గర ఒక మొబైల్ నెంబర్ అయితే ఉంది. ఆ మొబైల్ నెంబర్ నుంచి మనం ఎస్ఎంఎస్లు ఏం పంపడం లేదు, ఫోన్ కాల్స్ కూడా చేయటం లేదు. మొబైల్ డేటా కూడా 3 మంత్స్ దాకా మనం అసలు యూజే చేయలేదు. ఆ మొబైల్ నంబర్ని టెలికాం సర్వీస్ ప్రొవైడర్ డీయాక్టివేట్ అయితే చేస్తుంది. అదే మొబైల్ నంబర్ని మరో కొత్త సబ్స్క్రైబర్కి అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఒకవేళ యూపీఐ అనేది ఇన్యాక్టివ్ మొబైల్ నెంబర్తో లింక్ అయితే ఆ ఐడి డీయాక్టివేట్ అయిపోతుంది. వినియోగదారులు తమ బ్యాంకులతో నమోదు చేసుకున్న వారి మొబైల్ నంబర్లు యాక్టివ్గా మరియు ఉపయోగంలో ఉన్నాయని నిర్ధారించుకోవాలి. పెరుగుతున్న మోసాలను ఎదుర్కోవడానికి ఎన్పీసీఐ యూపీఐ నుండి కలెక్ట్ పేమెంట్ ఫ్యూచర్లను తొలగించడం ప్రారంభించింది. ఈ సిస్టమ్ పెద్ద ధృవీకరించబడిన వ్యాపారికి మాత్రమే పరిమితం చేయబడుతుంది. అయితే వ్యక్తి నుండి వ్యక్తి చెల్లింపులు పర్సన్ టు పర్సన్ పేమెంట్స్ వసూలు చేయటం రూ. 2,000 వద్ద పరిమితం చేయబడింది. ఇప్పుడు మనం యూపీఐ న్యూ రూల్స్ యొక్క బెనిఫిట్స్ చూసుకుంటే ఇంటర్ఆపరబిలిటీని మెరుగుపరచడం, వినియోగదారులు సౌలభ్యాన్ని మెరుగుపరచడం మరియు యూపీఐ లావాదేవీలలో మొబైల్ నంబర్ మార్పుల వల్ల కలిగే లోపాలను తగ్గిస్తుంది. యూపీఐ ట్రాన్సాక్షన్లు మరింత సురక్షితం చేస్తుంది మరియు యూజర్ ఫ్రెండ్లీ చేయడం, మొబైల్ నంబర్ మార్పులకు సంబంధించిన లోపాలను తగ్గించడం. ఇప్పుడు మనం యూపీఐ గురించి అయితే తెలుసుకుందాం. యూపీఐ అనేది యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్. యూపీఐ దీని పవర్ వచ్చేసి మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ని సింగిల్ మొబైల్ అప్లికేషన్గా మారుస్తుంది. బై మర్జింగ్ సెవరల్ బ్యాంకింగ్ ఫీచర్స్. ఎగ్జాంపుల్ అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫండ్. దీనిని 2016 సంవత్సరంలో ఎన్పీసీఐ అభివృద్ధి చేసింది మరియు ఇమ్మీడియట్ పేమెంట్ సర్వీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై నిర్మించబడింది. యూపీఐ అనేది ప్రపంచవ్యాప్తంగా అత్యంత విజయవంతమైన రియల్ టైమ్ పేమెంట్ సిస్టమ్ గ్లోబల్లీ. ఇట్ ప్రొవైడ్స్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఇన్ పర్సన్ టు పర్సన్ అండ్ పర్సన్ టు మర్చెంట్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ఇండియా. ఎన్పీసీఐ అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇండియాలో రీటైల్ పేమెంట్స్ మరియు సెటిల్మెంట్ సిస్టమ్ను నిర్వహించడానికి ఎన్పీసీఐ ఒక అంబ్రెల్లా సంస్థ. పేమెంట్స్ మరియు సెటిల్మెంట్ సిస్టమ్ యాక్ట్ 2007 ప్రకారం ఆర్బీఐ మరియు ఇండియా బ్యాంక్ అసోసియేషన్ చొరవ మేరకు ఇది ఎస్టాబ్లిష్ చేయబడింది. కంపెనీస్ యాక్ట్ 2013లోని నిబంధన సెక్షన్ ఏ కింద నాట్ ఫర్ ప్రాఫిట్ కంపెనీగా చేర్చబడింది. ఎన్పీసీఐ అనేది రూపే కార్డ్స్, ఐఎంపీఎస్, యూపీఐ, భీమ్ మొదలైన పేమెంట్స్ ప్రోడక్ట్స్ను ప్రారంభించింది. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సివిల్ స్ట్రేంజర్స్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.